వీడు ఓవర్ యాక్షన్. ఛీ, పోనీలే కదా అని మాట్లాడుతుంటే ఏదో బిల్డప్లు ఇస్తున్నాడు. సరే వదిలేసే. వదిలేదే లేదు, ఏదో ఒకటి చెయ్యాలి. ఖచ్చితంగా చేద్దాం. బాయ్స్ గ్యాంగ్ స్టార్ట్ చేసినట్టే గర్ల్స్ గ్యాంగ్ కూడా స్టార్ట్ చేద్దాం. కానీ ఎందుకు? ఆఫీస్లో నేను కొత్తగా జాయిన్ అయినప్పుడు అసలు నన్ను ఎందులోని కలుపుకునేవాళ్ళు కాదు. మరి లీనా ఉంది కదా. తను ఎప్పుడైనా నాతో మాట్లాడడం చూసావా? అయినా తను గర్ల్స్ తో మాట్లాడదని పెద్ద టాక్. నువ్వేం టెన్షన్ పడకక్క, మనం గర్ల్ గ్యాంగ్ స్టార్ట్ చేద్దాం, రీల్స్ షూట్ చేద్దాం, నా అకౌంట్ లో అప్లోడ్ చేద్దాం. ఓకే, మన మెంటో చూపిద్దాం. ఎస్. పదండి. పద. ఇప్పుడు చాలా జాలీగా ఉంది. ఆఫీస్ అంతా మనల్ని చూస్తున్నారు. అందుకే కదా మనం కూడా ఇలా కూర్చున్నాం. ఇప్పుడు మన ఆఫీస్ లో మనమే హాట్ టాపిక్ అవుతాం. లక్కీ 6 ఇద్దామా? ఫైవ్ ఎక్కువ. హైట్ కొలుస్తున్నారా? లేదు, రేటింగ్ ఇస్తున్నాం. నువ్వెప్పుడు బాయ్స్ కి రేటింగ్ ఇవ్వలేదా? మా ఊర్లో అబ్బాయిలే కనపడరు, ఇంకా రేటింగ్ అంట. సరే అయితే రేటింగ్ ఎలా ఇవ్వాలో మేము నేర్పిస్తాం. అక్కడ వాడిని చూడు. అతను చూడ్డానికి యావరేజ్ గా ఉన్నాడు. షర్ట్ బాగుంది, కళ్ళు కూడా బాగున్నాయి. ఒక 6 ఇద్దామా? షూస్ కూడా బాగున్నాయి కాబట్టి 6.5 ఇవ్వచ్చు. రూల్స్ అర్థమయ్యాయి కదా, గేమ్ స్టార్ట్ చేద్దామా? అతన్ని చూస్తే ఏమనిపిస్తోంది? చూడ్డానికి దారుణంగా ఉన్నాడు. 3 ఎక్కువ. నేను 4. మరి దారుణంగా ఉన్నారే. మరి సూరికి? వాడిని కాంపిటీషన్ లో పెట్టడమే ఎక్కువ, మళ్ళీ వాడికి రేటింగ్ కూడానా? పాయింటే. సరే, గేమ్ ని ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా చేద్దామా? రమ్య, ఆది ఇంకా సత్య ఇద్దరు ఎవరు బాగుంటారు? ఆది హైట్ లో బాగుంటాడు, సత్య కలర్ లో బాగుంటాడు. ఆది జోక్స్ బాగా వేస్తాడు, సత్య వర్క్ బాగా చేస్తాడు. ఆది స్మైల్ బాగుంటుంది, సత్య బియర్డ్ బాగుంటుంది. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇద్దరికి చెరొక 9 ఇస్తా. దీనికి ఏదో నేర్పిద్దామంటే ఇదే మనకు నేర్పిస్తోంది.